ఈ నరదిష్టి అనేది అష్టదిగ్బంధనం అనేది అంటే ఎలా ప్రభావం చూపుతుందండి? ఓం శ్రీ మాత్రే నమః. జై సమ్మక్క సారక్క తల్లి అమ్మవారు. నరదిష్టి అనేది చాలా పెద్ద కీలకమైన ఘట్టం అది. ఎందుకంటే మనకి బిడ్డ పుట్టిన తర్వాత బొక్క సుక్కను పెడతాం, నల్లటి సుక్క కాటిక దిష్టికి. తర్వాత పెళ్లి చేసేటప్పుడు బొక్క సుక్కను పెడతాం దిష్టికి. ఇల్లు కట్టినప్పుడు గుమ్మడికాయ, నిమ్మకాయ, బూడిద గుమ్మడికాయ కడతాం దిష్టికి. ఇట్లా ఒక వ్యాపారం పెట్టిన తర్వాత దిష్టి యంత్రం పెట్టుకుంటాం దిష్టికి. దిష్టి అనేది 10 రకాలుగా ఉంటుంది. అర్థందా? ఈ దిష్టిలోనే కొంతమందికి ఎదుగుదల మీద పడిపోయే ఒక దృష్టి ఉంటుంది. అదే నరప్రయోగమైన ఒక ఇష్పనేత్రం అంటారు దాన్ని. చెడు నేత్రం, ఇష్పనేత్రం, కామంతో చూసేది 3 రకాలుగా ఉంటాయి మనిషి నేత్రం. అందులో ఇష్పనేత్రం పడ్డ ఒక వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, తర్వాత ఆ ఒక్క భార్య భర్తల మధ్య జరిగిన సంకల్పంగలం కానీ, ఇల్లు కానీ ఎదుగుదల ఉండదు. ఇష్పనేత్రం వల్ల వ్యాపారాలు, కుటుంబాలు తావరికి మొత్తానికి కోల్పోతుంటారు. నరదృష్టి వల్ల డబ్బు పోగొట్టుకుంటారు, మనశ్శాంతి పోతుంది, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, దృష్టి వల్ల ఉన్న ఆస్తులు కూడా పోతాయి. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలు పగిలిపోతుంది. అటువంటి నరదృష్టి కూడా ఉంది. ఒక్కొక్కసారి మనం 10 మందిలో హోటల్కి పోయినప్పుడు అందరు తింటుంటారు, ఒక ఫంక్షన్కి పోయినప్పుడు తింటుంటారు, మరి అందరూ తింటూనే ఉంటారు భోజనం. కానీ 10 మంది కళ్ళు ఒకడు తిండి మీద పడినాయి, ఒకటి తినేదాని మీద, వాడికి జీర్ణం కాదు. ఆ రోజు అజీర్ణం దృష్టి. అయ్యో దిష్టి తగిన దానికే వాంతులు బేదులు వస్తున్నాయి అన్నమాట. అట్లా కొన్ని రకాలుగా ఉంటుంది దిష్టి. ఈ దిష్టి వల్ల ఏమవుతారా అంటే సంపాదన, ఆదాయము, కట్టుకున్న ఇల్లు, కుటుంబ బలము, వ్యాపార అభివృద్ధి ఇవన్నీ నష్టం జరగడానికి ముఖ్య కీలకట్టమైన విశ్వనేత్రమే ఈ యొక్క నరదిష్టి. ఈ నరదిష్టి తగిలే వాళ్ళకి చాలా వరకు డబ్బు నష్టము జరుగుతుంది, మానసికంగా జరుగుతుంది. తర్వాత వాడు చేయాల్సిన వ్యాపారం ఎత్తుకు పై ఎత్తేసే ప్రయత్నాన్ని కూడా మధ్యలోనే భంగం చేస్తారు, ఎదుగుదల రానిది. ఈ నరదిష్టి ఉన్నంత వరకు చాలా వరకు చెడు ప్రభావం ఉంటుంది. ఈ నరదిష్టికి నల్లటి కొబ్బరికాయ, తర్వాత దానికి సంబంధించిన 3 గవ్వలు ఇవి తెచ్చుకొని దానికి సంబంధించిన కొన్ని పూజ వస్తువులైన ఒక విశ్వ ప్రయత్నానికి సంబంధించిన సంజీవి ఒకటి తెచ్చుకోవాలి. అదే నర సంజీవి అంటారు. ఎటువంటి నరుడైనా కూడా ఆ నరుడు కన్ను ఆ ఇంటి మీద పడకుండా ఉండటానికే నర సంజీవ. అప్పుడు కాలంలో హనుమంతుడు రాముడికి సంజీవిని ఎలాగ తీసుకెళ్ళాడో అదేవిధంగా ఈ నరదిష్టికి సంబంధించిన సంజీవి కూడా ఒకటి ఉంది. దానికి సంబంధించిన ఇవన్నీ తెచ్చి ఒక పుటం పెట్టి అందులో ఒక కుంపట పెట్టి దాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు ఆ స్థానంలో కట్టాలి. దాన్ని పెట్టుకుంటే ఎటువంటి నలుదిక్కుల్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, దిష్టి ప్రభావం ఉన్నా కూడా ఆ ప్రాబ్లానికి పరిష్కారం చేయొచ్చు.